కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేనేత సొసైటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆప్కోలో చేనేత సొసైటీ విలీనాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో చేనేతలు వామపక్షాలు కలిసి భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ చేనేత సొసైటీని ఆప్కోలో విలీనం చేయడంలో కూటమి ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. ఆప్కోలో విలీనం ఆపే వరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెటింగ్ మర్జ్ అంటే ఏంటో ఆ డెఫినేషన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మార్కెటింగ్ మర్జ్ అంటే ఏంటి? ఆప్కో ఆల్రెడీ కోఆపరేటివ్ సొసైటీస్ దగ్గర నుంచి సరుకు తీసుకెళ్లి ఆ సరుకుని అమ్ముతున్నారు కదా. ఈరోజు కొత్తగా ఏం చేస్తారు? అని మిమ్మల్ని అడుగుతున్నాను. మర్జ్ చేయడం అంటే ఏంటి? YWCS లో ఉన్న అవుట్లెట్స్ ఏవైతే మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో ఉన్నవన్నీ కూడా విలీనం చేస్తారంట. దాంట్లో కొన్ని సొంత స్థలాలు ఉన్నాయి. విలీనం చేయాల్సిన అవసరం ఏంటి? మీరు మార్కెట్ చేయాలంటే సరుకు తీసుకెళ్ళండి, ఇక్కడ కొనుక్కొని వెళ్ళి మీ ఆప్కో అవుట్లెట్స్ లో పెట్టుకొని అమ్మండి. అంతేకాని విలీనం చేసినంత మాత్రాన మీరేదో ఉద్ధరిస్తారు అనుకుంటారా? విలీనం వెనకాల ఏం కుట్ర ఉందో అది కూడా చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఆప్కోలో స్టాక్ తీసుకెళ్తున్నారు కదా, ఆ స్టాక్ కి ఫస్ట్ డబ్బులు ఇమ్మని చెప్పండి. అమ్మిన స్టాక్ కి డబ్బులు ఇమ్మని చెప్పండి. అది చెయ్యరు. అయినా రాష్ట్రంలో ఎన్నో కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి కదా. ఈ కోఆపరేటివ్ సొసైటీ అన్నిటినీ వదిలేసి లాభాలలో ఉన్న YWCS కోఆపరేటివ్ సొసైటీయే ఎందుకు విలీనం చేయాలనుకుంటున్నారు? ఆ అవుట్లెట్స్ ని ఎందుకు విలీనం చేయాలనుకుంటున్నారు? ఒకసారి ఆన్సర్ ఇమ్మని చెప్పండి వాళ్ళకి.